బాపట్ల స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థిపై కళాశాల డ్రాయింగ్ మాస్టర్ బాలాజీ వ్యక్తిగత కక్షను పెట్టుకొని దాడి చేశారని పర్రెక్ కోటయ్య అన్నారు. కాలేజీ యాజమాన్యానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పట్ల చిన్న చూపు తగదని ఆయన మండిపడ్డారు. బాలాజీ అనే లెక్చరర్ విద్యార్థిని తిడుతూ కులం పేరుతో దూషిస్తూ కర్రతో విచక్షణ రహితంగా కొట్టాడని, విద్యార్థి ఏమైనా జరిగితే ఎవరు తానికి బాధ్యులని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి బాలాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిష్పాతంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు అతని కాలేజీలో నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి అధికారపరంగా పేపర్ స్టేట్మెంట్లో ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇమ్మీడియట్గా అతన్ని మరి విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కులస్తుని అతి దారుణంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటును ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యపరచాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ స్వీప్ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఓటరు చైతన్యంపై పలు అవగాహన కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్లు చేపట్టాలని కోరారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం డిస్టెన్స్ ప్లేస్లో బెంగళూరు అండ్ అదర్ ప్లేసెస్లో Actually, it is a statutory mandate that all the polling stations should have the assured minimum facilities, that is run, electricity, drinking water, sitting arrangements for PWD, serious